మన ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అయిన అమరావతిలో ఉన్న శ్రీ అమరేశ్వర స్వామి టెంపుల్ ని ఎంతమంది విజిట్ చేశారు? ఈ రోజు ఉదయాన్నే నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి రాజధాని అమరావతిని చూసేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా వెంటనే అందరం రెడీ అయ్యి 2 అవర్స్ చాలా కష్టమైన జర్నీ చేసి చాలా దారుణంగా ఉన్న ఎండలో శ్రీ అమరేశ్వర స్వామి టెంపుల్ కి చేరుకున్నాం. మా హస్బెండ్ అండ్ మా అత్తయ్య వాళ్ళందరూ ఈ టెంపుల్ కి చాలా సార్లు విజిట్ చేశారంట. నేను రిహాన్స్ రావడం ఇదే ఫస్ట్ టైం. బయట ఎంత ఎండగా ఉన్నా ఒక్కసారి గుడి లోపలికి రాగానే చాలా ప్రశాంతంగా చాలా చల్లగా అనిపించింది. దాని అంతటికి కారణం ఈ గుడి చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు. చాలా రోజుల తర్వాత రిహాన్స్ ని ఇలా బయటికి తీసుకొచ్చాం. ఈ రోజు మా అదృష్టమో ఏమో గానీ ఈ రోజు ఎక్కువగా భక్తులు లేకపోవడం వల్ల మా దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే మేము అభిషేకం కూడా చూసాం. మా ఇంట్లో ఎవ్వరికి లేనంత భక్తి మా రిహాన్స్ కుంది. మా ఇంట్లో పూజ గదిని చూసినా ఎక్కడైనా విగ్రహాలు చూసినా వాడిని అస్సలు ఆపలేం. వాడికి వచ్చిన మంత్రాలతో ఏదేదో పూజలు చేస్తూ ఉంటాడు. దర్శనం అయిపోయిన తర్వాత గుడి మొత్తాన్ని చుట్టూ చూద్దామని మేమందరం అలా గుడి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇక్కడ మా అత్తయ్య గారు మాకు చాలా రకాల కథలు అలాగే చెట్లు కూడా పరిచయం చేశారు. ఇక్కడ 2 మండపాలు ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయల తులాభారం మండపం అని రాసింది. ఇంకా ఇక్కడ నేను ఎప్పుడు చూడని చాలా రకాల చెట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరి రాశి అండ్ నక్షత్రాన్ని బట్టి వారు వాటికి పూజలు చేస్తే మంచిదని వాళ్ళ నమ్మకం. గుడి మొత్తాన్ని తిరిగి చూశాక అలా కృష్ణా నది దగ్గరికి వెళ్ళాం. మహాశివరాత్రి రోజున అస్సలు ఇక్కడ ఖాళీ అనేదే ఉండదు. అండ్ ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఉందని తెలిసి మా నేమ్స్ రిజిస్టర్ చేసి టికెట్స్ తీసుకున్నాం. ఇక్కడైతే రిహాన్స్ చాలా గోల చేశాడు. అలా కడుపు నిండా భోజనం చేసి బౌద్ధ స్తూపానికి బయలుదేరాం. అండ్ ఈ గుడి ప్రాంగణం నాకు చాలా బాగా నచ్చింది.